హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమోని కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా స్పెషల్ వీడియో. ప్రతి ఒక్కరు ఇష్టంగా తినే రెసిపీ అదే పల్లి చట్నీ. ఏ టిఫిన్ తినాలన్నా మనం ప్రతి ఒక్క టిఫిన్కి ఈ చట్నీ అవసరం. దోశ, ఇడ్లీ, వడ, పునుగులు, ఏ టిఫిన్ అయినా సరే ప్రతి ఒక్కటి ఈ పల్లి చట్నీ చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్ టేస్ట్ అనిపిస్తుంది. ప్రతి ఒక్క టిఫిన్ కూడా కదా. ఆ టిఫిన్ చేసుకునేటప్పుడు క్విక్గా అండ్ ఈజీగా చాలామంది రెగ్యులర్గా చేసుకుంటుంటారు టిఫిన్స్ కదా. వాళ్ళ కోసం సింపుల్గా తొందరగా అయిపోయేటట్టు నేను వీడియో చెప్తాను. మీరు కూడా యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయిపోండి. క్విక్గా చేసి మీ పిల్లలకు, మీ వాళ్ళకి అందరికీ పెట్టేసేయండి. చేసేద్దామా? చేసే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టి మనకి కావాల్సిన పల్లీలు, నేను ఇక్కడ 1 కప్ పెద్ద కప్పుతో 1 కప్పు పల్లీలు వేశాను. అవి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా దోరగా వేయించుకోండి. ఎంత మంచిగా వేయించుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి మన పల్లి చట్నీ, గుర్తుంచుకోండి. సో మళ్ళీ పల్లీలన్నీ తీసి పక్కన పెట్టి ఆరబెట్టండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి కొన్ని వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేయండి. అలాగే కొన్ని పచ్చిమిర్చి, మీకు టేస్ట్కి సరిపోయినన్ని పచ్చిమిర్చి వేసి మంచిగా కాలనివ్వండి. చూసారా, లైట్గా కలర్ మారుతుంటుంది. అప్పుడు పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే 2, చిన్న సైజు ఉల్లిపాయలు అయితే 3 కట్ చేసి ఇలా మళ్ళీ పచ్చిమిర్చి వేగుతుంటుంది కదా, అందులో వేసేసి మంచిగా అవి కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోండి. చూసారా, మంచిగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు కాస్త చింతపండు వేసేయండి. అది కూడా ఒక 1 మినిట్ వరకు వేగనివ్వండి. అలాగే కొంచెం 2 రెబ్బల కరివేపాకు వేసుకోండి. ఇది ఆప్షనల్, వేసుకుంటే మాత్రం మన పల్లి చట్నీ చాలా ఫ్లేవరబుల్గా ఉంటుంది. సో వేసాక 1 మినిట్ వరకు వేయనిచ్చి తీసి పక్కన ఉంచుకోండి. అది కాస్త చల్లారనివ్వండి. ఇప్పుడు అంతలోపు మనం పల్లీలు వేయించి పెట్టుకున్నాం కదా, అవి పొట్టు తీసి ఇలా ఒక మిక్సీ జార్లో వేసేసుకోండి. వేసుకున్న తర్వాతకి 1 కప్పు పల్లీలకి ఇంకో కప్పు పుట్నాలు వేసేయండి. ఒకవేళ మీరు పిరికిలతోనే వేస్తే మాత్రం ఇలా 2 పిరికిళ్ళు వేసేయండి. అలా అయితే కరెక్ట్ క్వాంటిటీ సెట్ అవుతుంది. ఇప్పుడు చూసారా, ఒకసారి మంచిగా కలుపుకొని మిక్సీ పెట్టుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా ఫైన్ పౌడర్ కావాలి. బరకగా పట్టకండి, స్మూత్గా పట్టుకోండి. ఇప్పుడు అందులోనే మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి వేసేయండి. మొత్తం అంతా వేసాక మనకి కొన్ని వాటర్ సరిపోతాయి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని కొంచెం మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేయండి. వేసి క్యాప్ పెట్టి మళ్ళీ స్మూత్ పేస్ట్ లాగా పట్టుకోండి. అలా అయితేనే మన చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా పట్టుకున్న తర్వాతకి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఒకవేళ మీకు చట్నీ ఇంకా కొంచెం గట్టిగా అనిపిస్తే కాస్త వాటర్ వేసుకోండి. నాకు ఇక్కడ కొంచెం గట్టిగా అనిపించింది కాబట్టి కొన్ని వాటర్ వేసి మంచిగా కలిపండి. కలిపాక ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. వేసాక కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర 2 వేసి అవి కాస్త చిటపటలాడుతున్నప్పుడు చిటికెడు పసుపు వేసుకోండి. మనకి చట్నీ కలర్ఫుల్గా కనిపిస్తుంది. కొన్ని ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి అవి కాస్త వేగాక చట్నీలోకి యాడ్ చేసేయండి. అంతే అండి, ఇంకా మన పల్లి చట్నీ పర్ఫెక్ట్గా తయారైపోయింది. బాగుంది కదా వీడియో? చాలా ఈజీ ప్రాసెస్ కదండి. ప్రతిరోజు ఇలా మంచిగా చేసి మీ పిల్లలకు పెట్టండి. చాలా ఇష్టంతోనే తింటారు. సో వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరిమోని కిచెన్ వ్లాగ్స్. అలాగే మీరు కూడా ఈ చట్నీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. మీరు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, అలాగే నేను రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఇంకేమన్నా వీడియోస్ కావాలంటే, ఏమన్నా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఆ రెసిపీస్ మీకోసం చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ అన్నీ చెక్ చేసేయండి. థ్యాంక్ యూ, బాయ్.